చినుకు పడితే చాలు పట్టణాలు నగరాల్లో వణికే కొద్దిపాటి వర్షాలకే ముంపు నీరు ముంచెత్తుతోంది. ముంపు భయం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కాలువల ఆక్రమణలు, పేరుకుపోతున్న పొడికలు సమస్యగా మారాయి. ప్రతి వేసవిలోనూ ఉదాసీనంగా ఉండే అధికారులు వర్షాలు ప్రారంభమయ్యాక హైరానా చంద్రం రివాజుగా మారింది. ముందు చూపు, ప్రణాళిక లేకపోవడమే సమస్యను మరింత తీవ్రం చేస్తుందని ప్రజలు నిట్టూరుస్తున్నారు. వర్షాకాలం మొదలైన రాష్ట్రంలో పలు నగరపాలక సంస్థల్లో వరద నీటి సమస్య పరిష్కార చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడానికి వీల్లేదన్న ప్రభుత్వ ఆదేశాలు అనేక చోట్ల పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. కాలువల ఆక్రమణలు, పూడిక తొలగించకపోవడం, ఏటా పెరుగుతున్న వరద నీటి ఉధృతి మేరకు కాలువలు విస్తరించకపోవడంతో పలు నగరాలు ఏటా ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా విజయవాడలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లపై లోతట్టు ప్రాంత కాలనీల్లో రోజుల కొద్దీ వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వానాకాలం వచ్చినా సరే, చిన్న వాన పడినా సరే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చి మునిగిపోద్ది. రోడ్డు హైట్ లేకపోయి సరిపోద్ది. ఇక్కడ ఏంటంటే కాలువ హైట్ ఉంది, రోడ్ డౌన్ లో ఉంది. మెయిన్ అంటే ఇప్పుడు కస్టమర్ రావాలన్నా లోపలికి ఎలా వస్తాడు, ఆ బోర్తలో వానలో రావాలన్నా రాలేడు. కొంచెం దాన్ని సొల్యూషన్ చూస్తే కొంచెం బెటర్ గవర్నమెంట్ మనకంతే. వర్షాకాలం ఈ 4 నెలలు మాత్రం మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఈ షాప్ తీసుకుని లాస్ట్ ఇయర్ అయింది. 4 నెలలు ఏ కస్టమర్ కూడా రావడానికి, ఇక్కడ అట్లీస్ట్ బండి స్టాప్ చేయడానికి కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదు. 4 నెలలు బురదతో పాటు మట్టితో పాటు వాటర్ కూడా అలాగే స్టాగ్నేట్ అయిపోయి ఇక్కడ ఉంటున్నాయి. దానివల్ల కస్టమర్ ఎవరన్నా ఎండిన తర్వాత లోపల రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానివల్ల మా వ్యాపారాలకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇదివరకు ఈ రోడ్డు బాగానే ఉండేది సార్. ఎప్పుడైతే ఇది తవ్వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టైల్స్ వేస్తాను, లేదా హైట్ లేప అన్నారు. ఆల్రెడీ అక్కడ మార్కింగ్ వేశారు, మాకు ఇక్కడ చూపించారు. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకునే నాదులు లేవు. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ స్కూల్ నుంచి ఇదే రోడ్లో నడుస్తూ ఉంటారు, కానీ పట్టించుకునే నాదులు లేడు. దారుణం అంటే దారుణం సార్. ఎక్కడ ఏముందో కూడా తెలియదు. దీంట్లోనే పాములు వస్తాయి. దీనికైతే రోడ్డు హైట్ లేపాల్సిందే సార్. విజయవాడలో అసంపూర్తిగా నిలిచిపోయిన వరద నీటి కాలువల నిర్మాణ పనుల కారణంగా వర్షపు నీరు రోడ్లపైన నిలిచిపోయి ప్రజలు, వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2 రోజుల క్రితం కురిసిన వానే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 440 కిలోమీటర్ల పొడవైన వర్షపు నీటి కాలువల పనులు 461 కోట్లతో ప్రారంభించారు. 250 కిలోమీటర్ల మేర పనులు 172 కోట్లతో పూర్తయ్యాక ప్రభుత్వం మారడంతో మిగిలినవి నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా పక్కన పెట్టింది. పెండింగ్లోని 190 కిలోమీటర్ల మేర కాలువల పనుల నిర్మాణం పూర్తికి సవరించిన 280 కోట్ల అంచనాలను ప్రభుత్వం ఆమోదించాలి. సిఆర్డీఏ నిధులతో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న ప్రతిపాదనపైన పరిశీలిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చిన్న వర్షానికే విజయవాడ వాసులు ముంపు బారిన పడుతున్నారు. మనకి కాలువల్లో పేరుకుపోయినటువంటి పూడికలు, మురుగు పూడికలు, వాటిని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాం. అట్లాగే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, వీటికి సంబంధించినటువంటివి ప్రభుత్వం ముందస్తు చర్యలుగా సమ్మర్లోనే తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు ఆ ప్లాస్టిక్ వ్యర్థాలని వాటిని తరలిస్తూ ఉండి క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక ఇలాంటి మురుగు నీళ్లు రోడ్డు మీద నిల్చోవటం అలాంటి పరిస్థితులు మనకి తగ్గిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. నగరాల్లో జనసాంద్రత పెరిగినటువంటి రేషియోలో పారిశుధ్య కార్మికులను కూడా ఆ రేషియోలో ప్రపోర్షనేట్ లో పెంచడం వల్ల, అందుకప్పుడు పరిశుభ్రతను పాటించడం వల్ల ప్రజలు అంటువ్యాధులకి వీటికి బారిన పడకుండా ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకోవాలనేది నా ఆకాంక్ష. వర్షాకాలంలో ఎక్కువగా డ్రైనేజ్ వ్యవస్థ లేని ప్రాంతాలు ఎక్కువగా ముంపుకు గురవుతా ఉన్నాయి. ఇంకా రేపు వర్షాకాలం భయంకరమైన వర్షాలు పడితే ఖచ్చితంగా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ కొంచెం డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించి చేయగలిగితే బాగుంటుంది. డ్రైనేజీలో పెరిగిపోయిన వ్యర్థాన్ని బయటకు తీయడం, చెత్తా చెదారం అంతా పెరిగిపోతా ఉంటుంది. ఆ వేసవ కాలంలోనే ఇలాంటి పూడికి తీతలని కొన్ని చేస్తూ ఉంటే ఉపయోగకరంగా. ముంపు ఎదుర్కొంటున్న ప్రధాన నగరాలు, పట్టణాల్లో సమస్య పరిష్కారానికి 9,000 కోట్లతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 3 దశల్లో చేపట్టనున్న కాలువల నిర్మాణ పనుల్లో సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యమిస్తారు. వచ్చే 3 ఏళ్లలో పనులు పూర్తి చేసి వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి పూర్తయితే తప్ప పట్టణాలు, నగరాలకు వరద నీటి కష్టాలు తీరే అవకాశం లేదు.